ప్రస్తుత కూటమి ప్రభుత్వం లేదంటే చంద్రబాబు గారి నిర్ణయాలు గతంలో వైసీపీని అనుసరిస్తున్నాయా, జగన్ బాటలోనే వెళ్తున్నారా? రెండు అంశాల్లో ప్రధానంగా ఈ చర్చ నడుస్తుంది. ఒకటి, తల్లికి వందనానికి సంబంధించి షరతులు విధించిన నేపథ్యంలో ఒకప్పుడు ఇలాంటి షరతులే జగన్మోహన్ రెడ్డి విధిస్తే మీ వస్తే ఇలాంటి షరతులు ఏమీ ఉండవు, ఎలాంటి కోతలో ఉండవు, మొత్తం అందరికీ కూడా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇప్పుడు గత ప్రభుత్వం విధానాలని అనుగుణంగానే వెళ్తున్నామని చెప్పడం, గత ప్రభుత్వంలో ఎలా అయితే 300 యూనిట్లు ఉన్న ఇళ్లకి కట్ చేశారో, ఎలాంటి షరతులు అప్పుడు విధించారో ఆల్మోస్ట్ ఇప్పుడు వాటిని చాలా స్ట్రిక్ట్ గా ఇప్పుడు అమలు చేయడం. అప్పుడు ఇంకా చాలా చోట్ల ఎక్స్క్యూజ్ చేశారు. ఇప్పుడు అలాంటి మినహాయింపులు ఏమి లేవు. అందరికీ కూడా చాలా వరకు ఇప్పుడు ఎస్సీ విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం పడలేదు అంటూ నిన్న బయటకు వచ్చిన పరిస్థితి కొన్ని అంశాలు. అలాగే రెండవది విద్యుత్ విషయంలో అదానీ విద్యుత్ ఒప్పందాలను అప్పట్లో రద్దు చేస్తామన్నారు. అదానీ విద్యుత్తుకు సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ ఒప్పందాలు రద్దు చేయడం కుదరదు అంటున్నారు. వాటినే ఫాలోఅప్ చేయాలి, వాటినే కంటిన్యూ చేయడం. ఒక రకంగా ఇది తప్పిదం అవుతుందా, తప్పక చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఇదే ఒక పెద్ద చర్చ. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా తల్లికి వందనం విషయంలో ఓకే, గత 2 రోజులుగా అయితే ఆ 2 పత్రికల్లో చాలా అద్భుతంగా చెప్పుకున్నారు. సాక్షులు అయితే ఆ లోపాలను అయితే బయటకు తీస్తున్నారు. షరతుల విషయంలో అప్పుడు మేము చెయ్యము అని చెప్పి ఇప్పుడు చేయడాన్ని తప్పక చేయాల్సి వస్తుందా, లేదంటే అదొక తప్పిదం అవుద్దా? బేసిక్గా ఒకటే, ఇక్కడంతా మీడియా మేనేజ్మెంట్ తప్పించి ప్రభుత్వాల ఆలోచన విధానాలన్నీ కూడా రొటీన్గానే ఉంటాయి. ఇది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి నిబంధనలే. అప్పుడు సరే, ఇప్పుడు తల్లికి వందనం అమ్మఒడి లేదు, అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. దానికి ఇది సహజంగా వర్తించేటటువంటియే. ప్రతిదానికి కూడా ఎట్లా పడితే అట్లాగా ఇచ్చేయరు. కొన్ని నిబంధనలు పెట్టకపోతే ఎట్లా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు కదా. పేదలకు ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏ పథకం అయినా సరే ఇక్కడ దాన్ని ఏమంటామంటే వైట్ కార్డ్ హోల్డర్ లేదా పేదరికపు రేటుకి దిగువన ఉన్నటువంటి వాడు. మొన్ననే లెక్క చెప్పారు కదా, 10,000 రూపాయల లోపు పల్లెల్లో ఆదాయం, 12,000 రూపాయల లోపు పట్టణాల్లో ఆదాయం నెలకి. ఇది దాదాపుగా 100కి 80, ఇది ఒక 60% మంది, 60 నుంచి 70% మంది ఆ రేంజ్లోనే ఉంటారు పల్లెల్లో. పట్టణాల్లో ఒక 40-50% ఉంటారు. ఎందుకంటే పట్టణాల్లో ఇప్పుడు కాస్త పెరిగినాయి ఆదాయ వనరులు. అయితే అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 2 చోట్ల కూడా 80 నుంచి 90% మందికి ఉండదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక పునుగులు బండి అతన్ని చూస్తే నెలకు 10,000 ఆదాయం రాదు అతనికి, కానీ అతనికి వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉంటుంది. ఎందుకని? అతను అక్కడ అది ఏది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్గా చూపించడం ఉండదు. రెండవది, ఇప్పుడు మా దోశ మాస్టర్లు అంటారు, రోడ్ల పక్కన ఈ బళ్ళ దగ్గర లేకపోతే హోటళ్లలో దోశ వేస్తారు కదా, వాళ్ళకి 25,000 నుంచి 30,000 ఇచ్చేవి ఉన్నాయి హోటల్. చెఫ్లు గిఫ్లు అవి తీసేద్దాం, చెఫ్లు వచ్చేటప్పటికి అది పెద్దది. మళ్ళీ మామూలు హోటళ్ళు, రోడ్డు పక్కన ఉన్నటువంటి హోటళ్లలో 25,000 30,000 ఇస్తే గానీ దొరకట్లా. ఇక్కడ 30,000కి దొరికితే పక్కన వాళ్ళు 35,000కి పట్టుకుపోతున్నారు. మనం ఎక్కడో చూసా, ఇళ్ళ దగ్గరలో మొత్తం ఉండేదే ఒక 300-400 గడప, అందులో వెళ్ళి తినేదైతే 50-60 మందో తింటారు. ఒక చిన్న షాప్లో తీసుకుని పెట్టారనమాట. అందులో ఈ దోశ మాస్టర్కి 15,000 రూపాయలు నెలకి. మొత్తం మీద కలిపితే 50-100 దోశలు వేస్తాడేమో, అంటే రోజుకి 500. అది ఉట్టి ఒక పక్కంది. ఇక అతనికి మళ్ళీ ఇంకో చోట 25,000కి ఆఫర్ వచ్చిందంటే వీళ్ళు మూసేసుకున్నాడు సాంతం. అంటే దోశ మాస్టర్కి 25,000 లెక్క అయితే అనర్హుడుగా ఎక్కడ. అట్లాగే మీకు ఇవాళ టిఫిన్ బోర్డులు ఎక్కడ చూసినా సరే మినిమం 15,000 రూపాయలు లేకపోతే మనిషి దొరకట్లా అక్కడ. అప్పుడు వాళ్ళందరూ అనర్హులే అవుతారుగా. అట్లాగే మీకు ఇప్పుడు పెట్రోల్ బంకులో 10,000కి తక్కువ జీతం లేదు, 12,000కి తక్కువ. ఏది పట్టణాల్లో అయితే 14,000 ఇస్తున్నారు, 14 నుంచి 15,000. ఇవాళ ఇందాక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో చూశాను, అదేదో బాపట్లలో పెట్రోల్ బంకులో పనిచేయడానికి మనుషులు కావాలా, 14,000 రూపాయల జీతము, ఇదే 13,000 జీతము. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే ఏడాది అనుభవం ఉంటే కనుక 14,000 జీతం ఇస్తే 10th క్లాస్ అర్హత. అంటే ఏంటి, 12,000 అక్కడ. ఏది బాపట్ల ఏరియా అంటే పట్టణం, అది పంచాయతీకి ఎక్కువ, పట్టణానికి 12,000 పైన అంటే అనర్హుడు అవుతాడుగా అట్లాగే. కానీ ఇవి జీతాలు కూడా పడేది అట్లాగే పడతాయి, వీటిలో అకౌంట్ లోనే పడతాయి. కానీ అది చూసి చేస్తే గనక అసలు ఎవ్వరికి రావు. బేసిక్ ఓన్లీ 10% వస్తుంది అట్లాగే. కానీ చూసి చూడనట్టు
పోతారు. వైట్ రేషన్ కార్డుతో ఇది ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు దాన్ని ఏమంటామంటే కోత విధించండి అంటే, ఇప్పుడు ఒక 60 లక్షల మందికి ఇస్తున్నారు, దీన్ని 40 లక్షలకే ఇద్దాం అనుకున్నారు అనుకోండి, 20 లక్షల మంది తొలగించాలన్నప్పుడు మొన్న మీకు చూశారు కదా అంగవైకల్యం అన్నటువంటిది. అంగవైకల్యం చిన్న వైకల్యమైన పెద్ద వైకల్యమైన వైకల్యమే కదా. దాన్ని ఏం చేశారు, ఈ స్థాయి వైకల్యం ఉంటే చాలదు, ఇంకా పెద్ద వైకల్యం ఉంటేనే ఇస్తాం, ఎందుకు 6,000 రూపాయలు 12,000 రూపాయలు వచ్చేటప్పటికి దాన్ని తగ్గించారు కదా. అట్లాగే ఇక్కడ కూడా తగ్గింపులు అలాంటి ఒక షరతు అనుకున్నప్పుడు, తగ్గించాలి అనుకున్నప్పుడు ఇవన్నీ తెస్తారు. 300 యూనిట్లు ఇవన్నీ కూడా మామూలుగా అయితే చెయ్యరు ఇప్పుడైతే. ఇంకోటి అట్లా చేస్తే గతంలో జగన్ టైంలో అట్లాగా ఆపగానే కొంతమందికి జనసేన తెలుగుదేశం ధర్నాలు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దాన్ని రివ్యూ చేస్తున్నాం అని చెప్పడం, వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారా మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ చేయడం జరిగిపోయింది. అప్పుడు ఇప్పుడు అంతే జరుగుతుంది. జరగకపోతే అది కాస్త ఒకటే గుర్తు, ఇక్కడ మీరు అస్సలు ఇవ్వకపోయినప్పుడు తిట్టుకుంటారు, వదిలేస్తారు. ఇవ్వడం ప్రారంభించాక ఆపితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకంగా కొట్టేస్తారు. కాబట్టి ఈ తీయలేరు, తీస్తే ఒక సమస్య, తీయకపోతే ఓ సమస్య. ఓ రకంగా చెప్పాలంటే జగన్ ట్రాప్ కావాలని వేయలే, జగన్ పథకాల వలలో వీళ్ళు పడ్డారు. వీళ్ళు ప్రజలకు ఏం చెప్పారు, శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్పారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాడు ఇంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. ప్రజలు అదేంటని ప్రశ్నించకుండా వాళ్ళ మీడియా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. అదైపోయాక ఇప్పుడు 2 రకాలు అయ్యారు. జగన్ గారు నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని, సోమరపోతులు అయిపోయారు జనం అని చెప్పినటువంటి తెలుగుదేశంలో ఒక గ్రూపు ఇవ్వద్దనే గ్రూపు, అంటే కార్యకర్తల్లో, అభిమానుల్లో, మేధావుల్లో, వాళ్ళ అనుకూల మేధావుల్లో. అలాగే ఇప్పుడు ఇది ఇస్తే నాశనం, ఇస్తాం ఇవ్వకపోతే ఎట్లాగా అన్నటువంటి గ్రూపు. ఈ రెండింటి మధ్యన ఇప్పుడు వాళ్ళలో సైకలాజికల్ వారు జరుగుతుంది, వాళ్ళ సోషల్ మీడియా వారు కూడా నడుస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా చంద్రబాబుని ఎన్నికల ముందు వెనకేసుకొచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, నువ్వు తీసుకెళ్లి జగన్ ట్రాప్లో పడిపోయి మళ్ళీ డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నావు, నువ్వు అసలే ఓ పక్కన అమరావతికి డబ్బులు లేవంటివి, రోడ్లకి డబ్బులు లేవని చెప్పేసి వసూలు చేస్తానంటుంటివి, మళ్ళీ తీసుకెళ్ళి ఎట్లా ఇస్తావు, వాటి ట్రాప్లో నువ్వెందుకు పడతావు, అతను వద్దన్నే కదా నిన్నెన్నుకుంది అని మేధావి వర్గంలోని ఒక టీం అడుగుతోంది. ఇంకో టీం వచ్చేటప్పటికి అబ్బా ఇప్పటికి అసలు అద్భుతం, ఆకాశాన్ని అందేటంతటి అద్భుతం చేసేసారు చంద్రబాబు గారు, మిగతా అనవసరం ఇంకా అని చెప్పేసి ఇంకొక వర్గం. మూడో వర్గం ఇవ్వకపోతే కనుక మనకి మైనస్ అవుతుంది, ఎన్నాళ్ళకి ఇది లేట్ చేసి ఇచ్చాం, ఇప్పటికే ఫీల్ అవుతున్నాం జనం దగ్గరికి వెళ్తే, మిగతా కూడా ఇచ్చేయాల్సిందే అన్నటువంటి ఇంకొక వర్గం. ఇప్పుడు ఇది 2 కాస్త 3 వర్గాలు అయినటువంటి పరిస్థితి అనమాట. కానీ ఎన్నికలకు ముందు ఇవన్నీ చెప్పలేదు. అలాగే అప్పుడు జగన్ చేసిన దాన్నే తప్పులుగా చూపించారు. 4 వీలర్ ఉంటే డబ్బులు పథకాలు అందట్లేదు అని. ఓకే, దానికి కొంతమంది ప్రత్యామ్నాయం చూపించారు అనుకోండి. అంటే వీళ్ళు కూడా అలా చూపించవచ్చు కదా, అంటే ఎక్కువ మందికి ఇస్తారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ కోతలు పడుతున్నాయా? కోతలు ఎన్ని పడ్డాయో తెలియదు. ఇప్పుడు జగన్ టైంలో కోతలకు సంబంధించి వాస్తవంగా వెరీ సింపుల్ లాజిక్ అండి, ఒక ఫార్ములా అంటారు అనమాట. రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళ ఆలోచన తత్వం, ఆ తండ్రి ఆలోచన ఇతనికి కూడా వచ్చి ఉంటుంది కదా. రాజశేఖర్ రెడ్డిని అడిగారు ఇట్లాగే అక్కడ తేడా వచ్చిందంట కదా, ఇక్కడ తేడా వచ్చిందంట కదా అని చెప్పి అడిగాం మాలాంటి వాళ్ళందరం కూడా. అడిగినప్పుడు బెజవాడ వచ్చినప్పుడే నేనే రైట్ చేశాను. అప్పుడు 10-20% మంది అట్లాగా తప్పులు, అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలతో మీరేమో వైట్ రేషన్ కార్డులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేశారు, ఆ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరూ పేదలు అంటున్నారు, అక్కడ ధనవంతులకు కూడా వెళ్తున్నాయి, అలాగే కార్లు ఉన్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ తీసుకుంటున్నారు. అంటే ప్రతి పథకంలో 10-20% అవినీతి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే తీసుకునే వాళ్ళు కూడా ప్రజలే. వాళ్ళని మీరు ఎలా ఆలోచిస్తారంటే మధ్యతరగతి వర్గం అని ఆలోచిస్తారు. మధ్యతరగతి వర్గం కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయలేని పొజిషన్లోనే ఉంది. కాబట్టి అక్కడ అలాగని మేము నెత్తినేసుకుని రాలేము, వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి పేదలకు మాత్రమే పథకాలు చెప్తుంటాయి. ఇవి తప్పదు, ఒక 20% అవినీతి తప్పదు, అంగీకరించాల్సిందే. 20% కోసం 80% మందిని ఇబ్బంది పెట్టలేను కదా నేను. గ్రౌండ్ లెవెల్లో ఇది జరిగేది ఉద్యోగులు, మేం చేయం కదా పని. ఇప్పుడు నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి, అయ్యా నాకు వచ్చేది 10,000 రూపాయలు డబ్బులు వస్తుందయ్యా, కానీ నా ఇంట్లో అనారోగ్యం ఉంది, తినడానికి చాలట్లేదు, నా బిడ్డకి చదువుకి ఇబ్బంది అవుతుందయ్యా అని అడుగుతాడు, ఈ పథకం ఇప్పించమని చెప్పి. నా ఎమ్మెల్యే ఏం చెప్పాలి, నీకు 10,000 వస్తుంది కదా, నువ్వు అనర్హుడు అని చెప్పారు అనుకో,
రేపు పొద్దున అతను ఇంకోసారి తనకి ఎట్ట ఓటేస్తాడు? అవును. అతనిది జెన్యూన్ సమస్య. కానీ నేను ప్రతి ఒక్క జెన్యూన్ సమస్య అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళలేను కదా ఎమ్మెల్యే. కాబట్టి వచ్చినప్పుడు చేసేయండి అయ్యా అని చెప్తాడు. ఇది చెయ్యక తప్పదు అని చెప్పుకొచ్చాడు ఆయన, ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. జగన్ అయినా అంతే. మీరు చూడండి, వీళ్ళిద్దరూ అవినీతి అంతం చేస్తా, రేపు ఈ అనర్హులందరినీ ఏరేస్తా, వాళ్ళ సంగతి చూస్తా, కఠినంగా శిక్షిస్తా, జైళ్లలో పెడతా, దాని వెనకాల ఉన్నది వెలికి తీస్తా స్టేట్మెంట్లు జగన్ దగ్గర రాదు, చంద్రబాబు అదే అతని పేరేంటి రాజశేఖర రెడ్డి దగ్గర రాదు. ఇలాంటి స్టేట్మెంట్లు చంద్రబాబు దగ్గరే వస్తాయి. అనర్హుల్ని ఏరేస్తాం, వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని చూస్తాం, అధికారులు వదిలిపెడతాం, శిక్షిస్తాం. ఇది 2004 ముందు మాట్లాడారు, 2014-19 మధ్యలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు. అంటే ఈ వీళ్ళేంటి తప్పదు కరప్షన్ 10-20% అని ఫీల్ అయ్యే మనస్తత్వం ఈ తండ్రి కొడుకుంది. అయితే తప్పు జరగనీయకుండా చూస్తున్నాను, సేవియర్ నేను, రక్షకుణ్ణి అని చెబుతూ ఇది మనం ఏం చేయలేములే అనేది మనసులో అనుకుంటారు. బట్ మిగతా వర్గాలు ఎవరైతే అసంతృప్తితో ఉంటారో ఈ సంక్షేమ పథకాలు అందని పబ్లిక్, వాళ్ళని సంతృప్తి పరిచేందుకోసం ఈ స్టేట్మెంట్ చంద్రబాబు. ఇద్దరి మాటల వెనకాల వ్యూహం ఉంటది. ఇది ఇక్కడ పాయింట్. అంటే పథకం పేరు మారుతుంది కానీ పథకానికి సంబంధించిన విధానాలను మార్చలేకపోతుందా ఏ ప్రభుత్వం? దానివల్ల అందులో కొన్ని లోపాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే ఎవరికో 21 మందికి పిల్లలు ఉన్నారని చెప్పి ఒక ఆమెకు వేసేసారంట డబ్బులు. అంటే కొన్ని లోపాలను అయితే బయటికి తీస్తున్నారు. అవి సహజం అనుకోవాలా, లేదంటే ఇలాంటి సందర్భాల్లో అలాంటి లోపాలు జరగడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ బ్యాచ్ అనేది ఒకటి ఉండాలండి ఏ టీంలోనైనా సరే. అది లేకపోతే ఇట్లాంటి సమస్య వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఎలక్షన్స్ ముందు ఒకే ఇంటి పేరుతో డోర్ నెంబర్లు, ఒకే డోర్ నెంబర్తో 50 మందికి 100 మందికో 150 మందికో ఓట్లుంది, అది పెద్ద కుంభకోణం అని పత్రికలు టీవీలు రాస్తాయి. ఫీల్డ్ జర్నలిజం అనుభవం ఉన్నోడికి దాని వెనకాల ఉన్న నిజం తెలుస్తుంది. ఇట్లాంటిదే నేను ఈనాడులో ఉన్నప్పుడు, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, జెమినీలో ఉన్న, తేజాలో ఉన్న, TV9లో ఉన్న కొన్ని వచ్చినాయి. నేను వెళ్ళా అక్కడికి, ఆ డోర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే ఆ ఇంట్లో ఉండేది 4 కానీ ఎందుకు వచ్చింది? అప్పుడు మనం ఏం చేయాలా? ఆ ఇళ్ళ దగ్గరికి ఉట్టి డోర్ నెంబర్ కాకుండా మిగతా అడ్రస్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అట్లాగే ఆ ఏరియా అధికారుల దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఏది దాంట్లో రాసేటప్పుడు డోర్ నెంబర్ మస్ట్ ఉంటుంది. మీరు డోర్ నెంబర్ కొట్టకుండా, అంటే ఆన్లైన్లో మీరు కనుక ఓటర్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు డోర్ నెంబర్ కొట్టకుండా అడ్రస్ వరకు రాసేసి కొడితే కనుక మీకు రాదు, ఓటు తీసుకోదు అసలు. అది దాంట్లో ఏమంటుంది అంటే నియరెస్ట్ డోర్ నెంబర్ అని ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు మాకు ఉడా కాలనీలో మా ఇళ్ళన్నిటికీ కాలనీలో ప్రతి ఇంటికి నెంబర్లేసి ఉంటాయి, 1, 2, 3, 4 ఈడబ్ల్యూఎస్, అదేది అప్పర్ హౌసెస్ అనేటువంటిది, MIGలు ఇట్లాగా ఉంటాయి, HIGలు ఇట్లా, ఈవెన్ హౌసింగ్ బోర్డు కాలనీకి వీటికి డోర్ నెంబర్ కోడ్స్ ఉంటాయి. ఇవి తీసుకోదు అక్కడ. అప్పుడు ఏమంటదంటే నియరెస్ట్ డోర్ నెంబర్ అంటారు. ఇప్పుడు నేను అప్పట్లో దీనికి దాన్ని ఏమంటారు, కరెంట్ కనెక్షన్ అడిగినప్పుడు కూడా అదే అడిగారు, నియరెస్ట్ డోర్ నెంబర్ చెప్పని చెప్పేసి. నియరెస్ట్ డోర్ నెంబర్ అంటే ఎక్కడుంది మాకు? ఎక్కడో వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉంటుంది అది. ఆ డోర్ నెంబర్ వాళ్ళకి చెప్పాలి. అంటే కనీసం మీ కాలనీ ఏరియాలో ఎక్కడ డోర్ నెంబర్ ఉంది అన్నట్టు. ఇప్పుడు మీకు వెంచర్లు వేస్తారు కదా, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇవన్నిటికి ప్రతి ఫ్లాట్ కి డోర్ నెంబర్ యాడ్ ఉంటుంది మీకు. ఒకటే అపార్ట్మెంట్ మొత్తానికి ఒక డోర్ నెంబరే ఉంటుంది, ఒకటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి. మరి అప్పుడు అందరూ కలిపితే అని వస్తుందిగా, మనం ఇక్కడ తిడతాంగా. ఇప్పుడు అదేదో మార్చమంటున్నాం, ఏదో ఫ్లాట్ కి కూడా ఇవ్వండి రా బాబు అంటున్నారు. మరి ఇస్తున్నారు లేదో తెలియదు నాకు. అదే అట్లా ఇవ్వమని చెప్పారు ఆ మధ్యన ఎన్నికలు, ఈ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే ఒక డోర్ నెంబర్ తో 100, 500 అని పేపర్లో, టీవీలో బ్రేకింగ్లు వేస్తారు, సీన్ కట్ చేస్తే ఇది ఉండేది. అట్లాగే ఇక్కడ కూడా నాకు అనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి డోర్ నెంబర్ ఇష్యూ వచ్చి ఉండాలి, నెంబర్ 1. రెండవది ఏంటంటే, దాని పేరేంటది, మన హాస్టల్స్ ఉన్నాయి, ఇదే ఏవి అనాథాశ్రమాలు ఇట్లాంటి వాటిట్లో ఉన్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు కదా, ఆశ్రమం పేరుతో అప్లై చేయాలి. ఆశ్రమం నిర్వాహకురాల్ని తల్లిగా చూపెడతారు. అప్పుడు వాళ్ళకి ఇంతమంది పిల్లలని పెట్టేసి ఉండొచ్చును కదా, మేబీ. ఇది ఫీల్డ్కి వెళ్ళి రిపోర్టర్ ఎతికితే అర్థం అవుతుంది. లేదా ఇట్లాంటి డోర్ నెంబర్ కాన్సెప్ట్ అయినా అయి ఉండాలి, ఏదో పల్లెటూళ్ళలో జరిగితే కనుక. అదేంటో క్రాస్ చెక్. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే,
ఒకటి రాశాడు కాబట్టి మనం రాస్తున్నాం. ఇంకోటి ఆ జర్నలిస్టులకి టైం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. ఆ టైము ఓపెని వాళ్ళు రాసేశారు. రెండో రోజు వెళ్ళి క్రాస్ చెక్ చేస్తే ఒరిజినాలిటీ బయటపడుతుంది కదా. సాధారణంగా అనర్హులకి ఇవ్వాలని ఎవడు కోరుకోరు. ఇంకోటి 25-30 మంది పిల్లలని ఎవడు కూడా ఒప్పుకోరు కూడా ఇవాళ రోజున. కాబట్టి అదేదో క్రాస్ చెక్ చేయాలి. ఇదేదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డబ్బులు తప్పు చేయడానికి చేస్తుందని నేను అనుకోను. రెండో విషయం సార్, విద్యుత్ బిల్లుల విషయంలో కూడా వైసీపీ అనుసరించిన విధానాలనే కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతుందని. ఎందుకంటే నిన్న ఆయన విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు ఒక మాట అన్నారు, విద్యుత్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు అయితే రద్దు చేయలేము, అందుకని విద్యుత్ భారాలు అయితే పెరుగుతాయి అనేది. అంటే అదానీతో విద్యుత్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయలేము అన్నమాట. అంటే వీళ్ళ కూటమిలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేదంటే ఈ వాలంటీర్లు, సచివాలయం ఇలా చాలా రద్దు చేసుకుంటానే వెళ్ళారు కదా. ఈ విషయంలో అంటే ఏంటి లాజికల్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా? ఏది చెయ్యగలరో ఏది చెయ్యలేరో మనం గతంలో డిబేట్స్ లో కూడా చెప్పాను. బిఫోర్ ఎలక్షన్స్ కూడా వాలంటీర్ తీసేయడం వీళ్ళ చేతిలో ఉంటది. ప్రభుత్వం ఏది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేయడం వీళ్ళ చేతిలో ఉంటది. ఒప్పందాలు ఇలా వల్ల కాదు రద్దు చేయడం అని నేను అప్పుడే చెప్పా. అంతకుముందు చంద్రబాబు టైంలో ఒప్పందాన్ని జగన్ రద్దు చేస్తే ఏమి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు? వడ్డీతో సహా కట్టమంది. చట్టాలు కూడా ఎట్లా పడితే అట్లా రద్దు చేయడం. వీళ్ళు పెట్టిన చట్టాలు రద్దు చేయొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయలేదు, పేరు మార్చారు అంతే. రీసర్వే అంటున్నారు అంతే, పేరు మార్చారు. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి రీసర్వేలు, చూడండి అక్కడ. అంటే మరి చాలా చెప్పుకుంటున్నారు, మొన్న కూడా అన్నారు బాబు గారు, నేను ముందు దాంట్లో సంతకాలు పెడతారు. ఇది ఒక నాటకం నడుస్తుంది. ఆ బొమ్మ తీసేశారు, జగన్ బొమ్మ, లేకపోతే జగన్ కి సంబంధించిన శిలాఫలకాలు ఏది అవి ఉంటాయి కదా రాళ్ళు, ఆ పేరు మీదన జగన్ అన్న సురక్ష ఇది తీసేశారు. రీసర్వే అనేది ఈ మధ్యన కూడా రివ్యూ చేశారు కదా మంత్రి, దాని మీద గొడవలు కూడా అవుతున్నాయి అని చెప్పి ఈనాడు జ్యోతిని రాసినాయి కదా. పేరు రీసర్వే అని వాడతారు, అసలు అది కూడా రీసర్వేనే. డిజిటలీకరణ అని మొన్న మధ్యన ఈనాడు రాసింది. రాష్ట్రం అంతా అద్భుతంగా డిజిటలీకరణ చేయబోతున్నారు, అందరికి డిజిటల్ ఐడి కార్డులు ఇస్తున్నారు. రాష్ట్రం ఏంటి, దేశం మొత్తం అది నరేంద్ర మోడీ ప్రాజెక్టు. నేను మొదటి నుంచి అప్పుడు కూడా చెప్పా, అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. డ్రోన్లని, ఇక్కడ మనుషులు లేరు డ్రోన్లతో సర్వే చేసేందుకు, సర్వేయర్లు లేరు, అది జగన్ ట్రైనింగ్ ఇప్పించాడు. అదే వాళ్ళతోనే ఇప్పుడు లేదా వీళ్ళ మనుషులతో కొన్ని సర్వేలు చేపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో పట్టణాల్లో చేస్తున్నారు, తర్వాత పల్లెలకి, ఇదే ఫస్ట్ పల్లెల్లో చేస్తున్నట్టున్నారు, పట్టణాలకి చేస్తారు. ఈ సర్వేలు చేసి ఎవరికి వాళ్ళకి ఒక డిజిటల్ కార్డు ఇచ్చేస్తారు. లైక్ మన ఏటీఎం కార్డు ఎట్టుందో జేబులాట పెట్టుకు తిరగడమే స్మార్ట్ కార్డ్ లాగా. అది తీసుకెళ్లి రేపు పొద్దున మీరు అమ్మాలనుకున్నప్పుడు అది ఇచ్చేస్తే దాంట్లో కంప్యూటర్ లో ఫీడ్ చేస్తే కథం అక్కడ. దీంట్లో ప్రాబ్లం వచ్చిందని కూడా మొన్ననే రాసింది ఈనాడు జ్యోతి. ఏంటంటే దాంట్లో ఈ పెట్టే సిస్టమ్స్ పెట్టకపోవడం వల్ల, ఇప్పుడు మీ దగ్గర 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలని 2 ఎకరాలు ఒకళ్ళకి, 1 ఎకరం ఒకళ్ళకి, 3 ఎకరాలు ఒకళ్ళకి అట్టగా అమ్ముదామంటే రాద్దామంటే అక్కడ ఎలవ్ చేయట్లేదట సిస్టమ్. చేయట్లేదు. ఇది మరి అది ఎందుకు వచ్చింది అసలు ఆ ఇష్యూ? ఇంతకుముందు అది లేదంట వైసీపీ హయాంలో. అది రీసర్వే సిస్టమ్ లో ఆ లోపాలని సెటరేట్ చేయాలి కాబట్టి ఏవి ఆగవు. ఇంకొకటి కరెంటుకి సంబంధించి పచ్చి బూతులు మాట్లాడారు ఆ రోజు. నేను అప్పుడే చెప్పా, ₹2.49 కరెంట్ ఇచ్చే దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే కొనమనండి వీళ్ళని అని. ఎవడొచ్చాడు ఇప్పుడు? నిన్న వాళ్ళ దగ్గర ఎవరు మొన్న ₹4.50 దాని మీద రచ్చయిందా? ఇప్పుడు ఇంకోళ్ళతో ₹4.90 కుదుర్చుకుంటున్నారా? పచ్చి దగా ఏం జరుగుతుందంటే, సోలార్, విండు, అట్లాగే రీసైకిల్ ప్రాజెక్టుల ద్వారా ₹2.5-3 వచ్చే కరెంటుని ఇట్లాంటి కంపెనీలతో ఇప్పుడు 4-4.5 దాకా తీసుకెళ్లిపోయారు. ఆ మధ్యన పెరిగిన తగ్గుతా వచ్చినాయి. మొదట ఎప్పుడైతే దీంట్లో రూపాయి వస్తుందని తెలియగానే రాజకీయ నాయకులు ఇట్లో దూరిపోయారు. మొదట్లో విద్యలో, కార్పొరేట్ విద్యలో దూరిపోయారు, కార్పొరేట్ ఆసుపత్రిలో దూరిపోయారు. అంటే రూపాయి బల్క్ గా వచ్చేస్తుందన్న చోటల్లా రాజకీయ పార్టీ దూరిపోద్ది, రాజకీయ నాయకుడు దూరిపోతాడు, పెట్టుబడుల రూపంలో దూరిపోతాడు. ఇక అప్పటి నుంచి జనాన్ని దోచుకోవడం బిగిన్ అవుతుంది. మొదట కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎవరో విద్యావేత్తలు పెట్టుకునేవాళ్ళు, అప్పుడు సరిపడినటువంటి ఖర్చు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు పెట్టుబడి పెట్టి ఎక్స్పాన్షన్ అన్నాడో, వాడు ఎక్స్పాన్షన్ కోసం అని పెట్టుబడి పెట్టేటప్పుడు వాడు లాభం ₹10 వడ్డీనో ₹5 వడ్డీనో ఆశిస్తాడు. దాంతో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ బిగినాయి. అట్లాగే ఇదివరకు మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఎంబీబీఎస్ డాక్టర్ గారు చక్కగా చూసేవాడు, ఆపరేషన్ కూడా చక్కగా చేసేవాడు. అది కాస్త పెద్ద హాస్పిటల్ కావాలి, కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, అన్ని అక్కడే ఉండాలి అంటే రాజకీయ నాయకుడు దూరాడు, పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు దాదాపుగా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నిట్లో కూడా రాజకీయ నాయకులు పెట్టుబడులు ఉంటాయి. తద్వారా వాళ్ళ అవసరాల కోసం
ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటారు. అట్లాగే ఇప్పుడు కరెంటు దాంట్లో రాజకీయ నాయకులే ఇప్పుడు దాంట్లో ఆయా పవర్ ప్లాంట్లకి సంబంధించిన యాజమాన్యాలు, లేదా రాజకీయ నాయకుడు బినామీలు ఉంటాయి. కాబట్టి అడ్డదిడ్డంగా దోచుకోవడానికి జనాల్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా దోచుకోబోతున్నారు. ఏది తక్కువకు వస్తుంటే ఇంకా ఇంకా తగ్గాల సోలార్ విండ్ పవర్ ఇవి, కానీ ఇంకా ఇంకా పెరిగే ఒప్పందాలు జరుగుతున్నాయి. దానికి జగన్ పాపమని వీళ్ళు, చంద్రబాబు దోచేస్తున్నాడని వాళ్ళు చెప్పుకుంటూ సాగుతారు. ఎవరున్నా దోపిడీ ఆగదు. ప్రభుత్వాలు ఎందుకు పవర్ ప్లాంట్లు పెట్టవు? ప్రభుత్వాలు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా బొగ్గుల ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు అయ్యి, ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్లు విండ్ పవర్ ప్లాంట్లు ఇవన్నీ ప్రభుత్వాలు ఎందుకు పెట్టవు? బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి ప్రభుత్వాలు పెట్టినప్పుడు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారన్నారు, కడప దగ్గర ఏదో వస్తుంది అన్నారు, ప్రైవేట్ స్థాపన కూడా అయింది. ప్రైవేట్ అది ఎక్కడైనా దేశంలో జరుగుతున్నాయన్ని ప్రైవేట్ పవర్ ప్లాంట్లే. ఇదివరకు బొగ్గు పవర్ ప్లాంట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే, మనకి VTPS కావచ్చు, RTPS కావచ్చు, ఇవన్నీ ఏంటి ప్రభుత్వానియే కదా. మరి వాటికి అనుబంధంగానే పెట్టచ్చుగా ప్రైవేట్వి, ఎందుకు పెట్టట్లేదు అంటే ఇక్కడ నాయకులు తినాలి. అదే కదా, అదే కదా, రైట్. చూద్దాం, మొత్తానికి జగన్ బాటలో వెళ్ళి రాంగ్ స్టెప్ వేస్తున్నారా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇంకా విద్యుత్ భారాల విషయంలో తప్పదా, ప్రజలు భరించాల్సిందిగా వేచి చూడాల్సి